ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి 3 ఇళ్ళు కావాలి. అదేంటంటే తల్లి గర్భం మనకొక ఇల్లు. అదే స్వర్గాన్ని తలపించేలా ఉంటుంది. అది మురికి నీళ్ళే అయినా సంతోషంగా నివసిస్తాం 9 నెలలు, మహా అయితే 10 నెలలు. నివసించిన ప్రతి ఒక్కరూ అక్కడే ఉందామంటే ఉండలేము. తప్పకుండా బయటకు వచ్చేయాల్సిందే. నేను రాను, నాకు ఇక్కడ బాగుంది, నాకు చల్లగా ఏసీలా ఉందనుకున్నా ఉండలేము. ఎందుకంటే కోసైనా తీసేస్తారు. సరే వచ్చాం కదా అని ఈ భూమి సెకండ్ ఇల్లు అన్నమాట. ఈ భూమి మీద మనం సెకండ్ ఇంట్లోకి వచ్చిన కానించి, అమ్మ గర్భాన్ని నుంచి వచ్చిన కానించి పెద్ద వయసు అయ్యే వరకు కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం కష్టాలు, సంతోషాలు, బాధలు, శ్రమలు అన్నీ అనుభవిస్తూనే ఉంటాం. చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం. ఇవన్నీ తప్పని విషయాలు. ఇంకా పెళ్ళి చేసుకుంటాం. పెళ్ళి అమ్మ వాళ్ళు చేసినా మనం చేసుకున్నా అది సంతోషాన్ని ఇస్తుందా అంటే ఏ ఒక్కరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్నామని అబ్బా ఈయన్ని ఎందుకు చేసుకున్నానా అని ప్రతి భార్య అనుకుంటుంది. అబ్బా దీన్ని ఎందుకు చేసుకున్నాను రా నాయన అని ప్రతి భర్త అనుకుంటాడు. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను చర్చిలో అందరి ముందు, మీలో ఎవరైనా వీడిని ఎందుకు చేసుకున్నాను రా నాయన అని అనుకున్నా, దీన్ని ఎందుకు చేసుకున్నాను రా బాబు అనుకున్నా, అనుకోలేదు అనుకున్న వారంతా చేతులు ఎత్తండి అంటే ఎవరూ చేతులు ఎత్తలేదంట. సరేనని వాళ్ళ ఆవిడైనా ఎత్తిద్దేమోనని చూశారంట పాస్టర్ గారు. వాళ్ళ ఆవిడ కూడా ఎత్తలేదంట. అంటే ఆ లిస్టులో నేను కూడా ఉన్నానని ఆయన చెప్తున్నారు. నిజమే కదా, ఎందరు చేతులు ఎత్తగలరు? నేను ఈ భార్య వల్ల ఉపయోగంగా ఉన్నాను అని భర్త కానీ, ఈ భర్త వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని భార్య కానీ చెప్పలేరు. అయినా సరే భూమి మీద జీవించేయాలి. ఎందుకంటే భూమి మీద జీవించిన ప్రతి ఒక్కరూ ఎవరు సంతోషంగా ఉండరు. ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. అయినా సర్దుకుపోతూ ఉంటారు. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య సర్దుకుపోవాల్సిందే. ఎవరో ఒకళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండాలి అంటే ఇంకొకళ్ళు త్యాగం చేయాల్సిందే. ఎవరైతే త్యాగం చేయట్లేదో వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరు. ఎవరిది తప్పున్నా అర్థం చేసుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. విడిపోయే వాళ్ళంతా వాళ్ళ స్వక్రియతో విడిపోతున్నారు. వాళ్ళు విడిపోవటమే కాకుండా వాళ్ళ పిల్లలను కూడా బాధ పెడుతూ ఉంటారు. కొందరు బానిసలుగా మారిపోతూ ఉంటారు. కొందరు పిచ్చివారిగా అయిపోతూ ఉంటారు. ఏదైనా సరే ఈ భూమి మీదే సాధ్యం. మనం తినాలన్నా, పడుకోవాలన్నా, ఆడుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఏదైనా ఈ భూమి మీదే సాధ్యం. మనం సాధించాలి అని చాలా అనుకుంటాం. 100%లో కనీసం 10% కూడా సాధించలేం. అయినా సరే సంతోషంగా జీవిస్తూనే ఉంటాం. పార్టీలు అంటాం, ఫంక్షన్లు అంటాం, స్నేహితులు అంటాం, బంధువులు అంటాం, రక్త సంబంధికులు అంటాం. ఎన్ని అనుకున్నా ఈ భూమి మీద మాత్రమే. ఈ రెండో ఇంట్లో మనం ఉన్నంత కాలం ఎన్ని అనుభవిస్తూనే ఉంటాం. ఎందరో మన కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు ముందా ఎవరు వెనక అంటే ఎవరికి తెలీదు. మన పక్కనున్న వారు ఇవాళ ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. లేదా మనం ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఎవరికి తెలియని విషయం. అరే నువ్వు ఉన్నావు కదా అని సంతోషపడే లోపల వాడు వెళ్ళిపోవచ్చు. ఇలా భూమి మీద ప్రతి ఒక్కరూ ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. దీన్ని నిర్ణయించేది దేవుడు మాత్రమే. మన కూడా ఎక్కడికైనా సాధిద్దాంలే అని భయపడుతూ ఉన్నామంటే సైతాన్ మన కూడానే ఉంటుంది. ఉండి నువ్వు సాధించలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని చెప్తూనే ఉంటుంది. అలాగున్నప్పుడు మీరు దేవుని పైన ఆనుకోవాలి. ఆనుకున్నప్పుడు కనీసం 10% అయినా మనం ఆ దేవుడింట్లో ఉండడానికి ట్రై చేయవచ్చు. ఇంకా మూడో ఇల్లు స్వర్గం అనొచ్చు, పరలోకం అనొచ్చు. ఏదైనా దేవుడి దగ్గర.
అసలు దాని దగ్గరికి వెళ్ళాలి అంటే భూమి మీద ఉండగానే ఎన్నో క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, అనేక మాటలు వినాలి, అనేకం అర్థం చేసుకోవాలి, వినికిడిలో స్థిరపరచుకోవాలి, అనేకులకు సహాయం చేయాలి. మనం ఏం చేస్తున్నామో మనం ఎరిగి చేయాలి. మనం తప్పు చేస్తుంటే దేవుడు సరి చేస్తూనే ఉంటాడు. ప్రతి క్షణము మనం ఏ మార్గంలో నడుస్తున్నామో అది చూసుకోవాలి. ఎందరో ఇవి చూసుకోక అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు. కాదు కాదు, మనకి మూడో ఇల్లు అంటూ ఉందంటే అది దేవుడి సన్నిధే. ఆ సన్నిధిలోకి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచే భయభక్తులతో పెరగాలి. ఒకవేళ పెరగకపోయినా ఇప్పటికైనా మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి. పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటేనే మనం ఏదైనా చేయగలం. ఇలా ప్రతి ఒక్కరూ ఉండాలి. అందుకనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మనం సరి చేసుకుంటూ ఉంటాం, మనం ఎందరో పాస్టర్స్ చెప్తే వింటూ ఉంటాం. విన్నది మనం వినికిడిలో స్థిరపరచుకొని మనం ఇలా ఉంటే పరలోకానికి వెళ్తాం కదా అని ఆశపడాలి. కనీసం 100%లో 10% అయినా సరే మనం ఆశపడితే దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. ఇది ఎందరికి తెలుసో నాకు తెలీదు. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. విన్న ప్రతి మాటలోని నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒక్కొక్కరు అంటారు నేను తప్పకుండా పరలోకం వెళ్తానని, కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదంటారు. ఎందుకో తెలుసా? మనం వెళ్ళాలి అంటే మన మనసులో మనం అనుకుంటే సరిపోదు. ఆయన వరం ఇవ్వాలి, ఆయన తీసుకెళ్ళాలి. ఆయన మనకి పరీక్షలు పెడుతూ ఉన్నప్పుడు ఆ పరీక్షల్లో నెగ్గామా లేదా, బైబిల్ చదవచ్చు, వాక్యం వినొచ్చు, సహాయం చేయొచ్చు. ఎన్ని చేసినా తీర్పులోకి వెళ్ళినప్పుడు, ఆయన తీర్పు తీర్చేటప్పుడు మన క్రియలు ఎలా ఉన్నాయని ఆయన చూస్తూ ఉంటారు. ఒకవేళ చాలామంది రాహాబులు ఉండొచ్చు, చాలామంది ఇత్రోలు ఉండొచ్చు, చాలామంది యెహోషువలు ఉండొచ్చు. ఇలాగా వాళ్ళు తీర్పులోకి వెళ్ళినప్పుడు దేవుడు నేను సహాయం చేస్తాను, నేను నీకు మేలు చేస్తానని ప్రతి ఒక్కరికి చెప్తారు. చూడండి, రాహాబు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. ఒక్క ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేసినందుకు తీర్పులోకి వెళ్ళినప్పుడు రాహాబుకు మంచే జరిగింది. అంటే దేవుడు మన ఎన్నో తప్పుల్ని క్షమిస్తున్నాడని అర్థం. అలా అని చేసుకుంటా పోకూడదు. ఆ- ఆ తప్పులకి క్షమాపణ దొరకదేమో ఆలోచించాలి. అలాగే ఒకరి మంచిని కోరుకునేవారు ఇత్రో. ఇత్రోని కోసం నేర్చుకున్నప్పుడు మోషేకి ఎంతో సహాయకుడిగా ఉన్నాడు. ఎన్నో మంచి మాటలు నేర్పించాడు. అయినా సరే దేవుని చిత్తం ఎరిగి ఉండమని ఇత్రోకి ఒక మామగా సలహా ఇచ్చాడు. అంటే మనం ఎవరికైనా సలహా ఇవ్వచ్చు, కానీ అది దేవుడి చిత్తమో కాదో, అది నెరవేర్చబడిద్దో లేదో మనం నిర్ణయించకూడదు. దేవుడే నిర్ణయించాలి. ఇలా నేర్చుకున్న ప్రతి మాటని దేవుడు సరిచేస్తూ ఉంటారు. నేను చెప్పింది ఎందుకు చేయలేదని ఎవరిని అడిగే హక్కు మనకు లేదు. మనకి ఇష్టమై చెప్తున్నాం, వారు విన్నారా లేదా అన్నది వద్దు. మనం దేవుడి మాటలు చెప్పేటప్పుడు కూడా ఎవరు వింటున్నారు, ఎవరు వినట్లేదు కాదు, మనకి మనసుకి నచ్చింది మనం చెప్తున్నాం. అర్థం చేసుకున్న వాళ్ళు వింటారు, అర్థం చేసుకుని వారు తిడతారు. ఆ తిట్లు కూడా భరించాలి. ఎందుకంటే మనం దేవుని కోసం కదా చెప్తున్నాం. అంటే మనమే ఫస్ట్ వినయ భయభక్తులతో ఉండాలి. వినే మనసు మనకుంటే ఎవరైనా సరే మన మాట వింటారు. వినే మనసు మనకు లేకపోతే ఎవ్వరూ మన మాట వినరు. ఇతరుల బాధని అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలి. వారు ఏ పొరపాటు చేస్తున్నారో వారికి తెలియజేయడానికి ఒకప్పుడు మనం కూడా తప్పులు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ తప్పుని సరిదిద్దే బాధ్యత కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా తప్పు చేసేటప్పుడు మీరు తప్పు అని కాకుండా వారు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకొని దాన్ని సరిచేయడానికి ఒక ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం విఫలం కాకుండా దేవుడు సఫలం చేస్తారు. దేవుడు మన ముందుంటే మనం ఏ మార్గంలో నడిచినా
ఆయన ప్రతి అడుగులోని మన పాదాలు తొట్టిల్లిపోకుండా దేవదూతలను పంపిస్తారు. మన చేయి పట్టుకొని నడిపిస్తారు. మనమిద్దరమే వెళ్తున్నాం అనుకుంటాం. మన మధ్యలో ఆయన ఉంటారు. ఆయనే మూడే వ్యక్తిగా ఉంటారు. మనం అగ్నిగుండంలో పడినా ఆయనే నాలుగవ వ్యక్తిగా ఉంటారు. ఇలా అన్ని చోట్ల ఆయన ఉన్నారు కాబట్టి మనకి ఏ దిగులు లేదు. ఈ నాలుగో రోజు వచ్చింది అంటే మనం ఇక్కడ లేనట్టే. అంటే మూడిళ్ళల్లోనే మనం జీవించగలం. ఆ మూడిళ్ళు తల్లి గర్భం, అలాగే భూమి, అలాగే పరలోకం. ఈ మూడిట్లో తప్ప మనం ఎక్కడా నివసించలేం. చాలామంది అనుకుంటారు చనిపోయాక దెయ్యాలు అవుతారు అని. బైబిల్లో ఎక్కడ చనిపోయిన వారు దెయ్యాలు అవుతారని ఎక్కడా రాసిలేదు. ప్రతి ఆత్మ చనిపోయాక ఆయన సన్నిధానానికి తీర్పు కోసమై వెళ్ళిపోతుంది అని రాసింది. అంటే సాతాను బయట తిరిగే ప్రపంచంలో ఆత్మలు సంచరిస్తున్నాయని ఒక భ్రమ పుట్టించడానికి మాత్రమే చనిపోయిన వారి రూపంలో సాతాను వస్తాడు. కాబట్టి అర్థం చేసుకోనండి. ఎవ్వరు చనిపోయినా ఆత్మలుగా మారి మన చుట్టూ తిరగరు. అది సైతాను కుతంత్రం అని తెలుసుకోవాలి. ఒక జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఫస్ట్ తన జ్ఞానాన్ని తను పరీక్షించుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సలహా ఇవ్వాలంటే ఆ సలహా పాటించాలి. అది నేర్చుకోవాలి. అప్పుడే సలహా ఇవ్వాలి. ఇలా మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. స్నేహితులారా, నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నవే చెప్తున్నాను. అర్థం చేసుకునండి. ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే నన్ను సరిచేయండి. థ్యాంక్ యూ సో మచ్.